ఏం బాబు ఏం చేస్తున్నావు? ప్రతి ఒక్కటి ఇదే క్వశ్చన్ అడుగుతాడు. అది యాక్చువల్గా మేము బీటెక్ స్టూడెంట్స్ అంకుల్. ఒక 4 years బ్యాక్ ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలో కన్ఫ్యూజన్గా ఉంటే నేను మా ఫ్రెండ్ గారు దీంట్లో జాయిన్ అయ్యాం. ఫ్రెండా? అవును అంకుల్. నా లైఫ్ని ఎలా గొడిపోవాలో అన్ని రకాలుగా గొడిపినోడు. నేను ఎదవ అనుకోండి, వాడు మంచోడా కాదు, పరమ ఎదవ అంకుల్. వాడు నేను కలిసి కాలేజ్కి వచ్చాం అంకుల్. నేనేమో మెక్ అన్నాను, వాడేమో సిఎస్ అన్నాడు, ఇంకొకటేమో ఏసీ అన్నాడా కాదు ఈసీ అన్నాడు అంకుల్. ఫైనల్ గా డిసైడ్ ఒక దాంట్లో జాయిన్ అయ్యామండి. జాయిన్ అయిన 2 months కి వచ్చేసిందండి. ఏంటి డిగ్రీయా కాదు ఎగ్జామ్స్ అండి. అప్పుడు నేను ఏం చేయాలో తెలియక ప్రిపేర్ అయిపోయి అలాగ ఎగ్జామ్ రాశానండి. ఆ లోపల ఇది పడిపోయిందండి. ఎవడు ఫ్రెండా? సబ్జెక్ట్ అండి. ఎగ్జామ్స్ బ్యాక్లాగ్స్ ఈ ఆడావిడిలో కెరీర్ ఎంజీ అయిపోయిందండి. కాలేజ్ దా కాదు నాదండి. నీదెందుకైంది? ఈ గ్యాప్ లో TFI బానిస అయిపోయామండి. అప్పుడు మా నాన్న కొట్టడం మొదలెట్టాడండి. ఎవరు? నిన్న కాదు, మా ఫ్రెండ్ నండి. వాడిని ఎందుకు కొట్టారు? వాడే నన్ను గుడిపింది, అందుకే కొట్టారు. అవునండి. ఆ హడావిడిలో ఇది రాలేదండి. ఏంటి సబ్జెక్టా? కాదు జాబ్ అండి. జాబ్ ఎందుకు రాలేదా? బ్యాక్లాగ్స్ ఉంటే ప్లేస్మెంట్ కలవలేదండి. అప్పటి నుంచి ప్రతి సెమ్ ఇక్కడికి వచ్చి అటెండ్ చేస్తానే ఉన్నామండి. ఏంటి ప్లేస్మెంటా? కాదు సప్లీలండి. అదిగో సెమ్ ఎగ్జామ్సా? కాదు మా కాలేజ్